అందరూ ఇండ్లల్ల వడుడు ఉన్న కాడికి ఊడ్సుడు గుళ్లకు సూటి పెట్టుడు గల్లా పెట్టెలు వగలగొట్టుడు తెల్లందాకా షటర్లు లేపుడు దుక్నాలు లూటి చేసుడు తోవెంట పోయేటోళ్ళ మెడల గొలుసు గుంజుడు ఏటీఎంలు బ్యాంకులు వైన్స్లు హోటళ్ళు ఇట్లా దేన్ని ఇడుస్తలేరు దొంగలు అందరూ తీగ మనం చేస్తే ఏముంటది అని అనుకున్నట్టున్నారు కావచ్చు ఈ నడుమ దొంగలు రైతులకు సూటి పెడుతుర్రు. వీళ్ళు జగిత్యాల జిల్లా కతలాపూర్ రైతులు యూరియా దొరుకుతలేదనో ఒడ్లు కొంటలేదనో కాంటాలు పెడతలేదనో వడ్లకు గిట్టుబాటు ధర ఇస్తలేదనో రోడ్డెక్కి ధర్నాలు చేసేటి రైతులు కాదుళ్ళు. బావుల కాడ మోటార్లు ఎత్తుకపోతున్న దొంగల్ని పట్టుకోవాలని పోలీస్ స్టేషన్ ముంగట ధర్నాకు కూర్చున్న రైతులు వరదకాలు వెంబడి 3 సార్లు దొరికిన దొంగలను అప్పగించినప్పుడల్లా చిన్న చిన్న పిట్ కేసులు పెట్టుకుంటూ వాళ్ళని వదిలేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కడి ఆ ముఠాను ట్రేస్ చేసి పట్టుకొని రైతులకు న్యాయం జరిపించాల్సిందిగా పెద్ద కేసులు పెట్టి వాళ్ళని లోపడేసి రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. బావుల కాడ మోటార్లు స్టార్టర్లు కరెంటు తీగలు నీళ్ల పైపులు అన్ని గుత్తబట్టి దొరికినట్టే మాయం చేస్తున్నారట. రైతులే కాపు కాసి దొంగల్ని పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్తే బుడ్డ కేసులు పెడుతున్నారట. పొదటిల్లు అప్పచెప్తే పొద్దుకేటాళ్ళకి ఇడిచి పెడుతున్నారట. చేయాలి దొంగల్ని దొరకబట్టి అప్పచెప్తే అట్టట ఇడిచి పెడతారని కతలాపూర్ పోలీస్ స్టేషన్ ముంగట ధర్నాకు దిగిలి అన్నట్టు రైతులు. ఏం చేస్తారు మరి, పంటలు పండించేందుకు కష్టమే, పండిన పంటను అమ్ముకుందానికి కష్టమే. పంటలు వండక నష్టం, పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక కొంత నష్టం, అది చాలదన్నట్టు ఇట కొంత నష్టం. మళ్ళా ఏడమోపైతర్లా నాయన మీ అసంటి వాళ్ళు ఏం దొరకనట్టు రైతుల మీద పడ్డారు.